మీరు బాగున్నారా? మేము బాగున్నాను. ఈరోజు మన ఇంట్లో టిఫిన్ ఏం చేస్తున్నాం? జొన్న పిండి దోశ అండి. జొన్న పిండి జొన్నలు ఆడించుకొచ్చాను. పిండి ఎలాగంటే ఈ జొన్నలు తెచ్చుకొని కడిగేసుకొని జొన్న పిండి అంటాం కదా, ఎలా చేస్తున్నాం? జొన్న పిండి ఎలా చేస్తానంటే ఇది కప్పుకి 2 కప్పులు నీళ్ళండి. 2 కప్పులు నీళ్ళు, ఒక కప్పు జొన్న పిండికి 2 కప్పులు నీళ్ళండి. బాగా కలుపుకోవాలా. నీళ్ళు వేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసానండి. ఉండలు కట్టుకోకుండా 2వ కప్పు తర్వాత పోసుకోవాలా. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలా. 5 నిమిషాలు ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలా. ఇలా చూడండి, ఎలా 10 నిమిషాలు వదిలేయాలండి. నీళ్ళు కలుపుకొని ఒక కప్పుకి 2 కప్పులు రెడీ అయిపోయిందండి. ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, మళ్ళీ పోతే ఇది పుదీనాకు, కొత్తిమీర, జీలకర్ర అండి. ఈ జొన్న పిండి ముందు కరివేపాకు వేస్తున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను, ఉల్లిపాయలు వేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని జీలకర్ర వేస్తున్నాను. ఈ జొన్న పిండిలో ఇవన్నీ వేసుకొని దోశ పోసుకుంటే షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి. హెల్త్కి చాలా మంచిది. చూడండి, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే దోశ చాలా బాగా వస్తుందండి. జొన్న దోశ, జొన్న పిండితో దోశ వేస్తున్నాను. పలుచగా ఉంటుందండి పోసుకుంటే. జొన్న పిండితోటి వేడి వేడి దోశ చూడండి, ఎలాగో హెల్త్కి చాలా మంచిది. షుగర్ వాళ్ళకి ఇంకా మంచిదండి తింటే. చూడండి, ఇలాగ చెప్పారు కదా, ఇది మీరు అందరూ ట్రై చేయొచ్చు. జొన్న పిండితో, జొన్న పిండి 2 కప్పులు, జొన్న పిండి 1 కప్పు, 2 కప్పులు నీళ్ళతో కలిపేసింది. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా బాగా సన్నగా కట్ చేసుకొని చేశారు. కానీ చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. అందులో జీలకర్ర కూడా వేశారులేండి. చాలా బాగుంటుంది టేస్టీగా. చూడండి ఎంత హెల్త్కి మంచిది అంటే, షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎలా జొన్న పిండి తినాలా, ఎలా జొన్న పిండి తినాలా అంటే ట్రై చేస్తుంటారు. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా బాగుంది, మేము తింటున్నాము, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగా చాలా బాగా వస్తుంది. ఈ జొన్న పిండితోటి ఇలా చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. షుగర్ వాళ్ళ హెల్త్కి ఇంకా మంచిదండి. ఇలా వేసుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉండదో. దీంట్లో కొబ్బరి చట్నీ నంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగా కాలిందో జొన్న దోశ, సూపర్ కాలిందండి. తిప్పేస్తానండి. అబ్బా, ఎర్రగా వచ్చి చాలా దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, అసలు చాలా బాగుంది. క్రిస్పీగా చాలా అందంగా ఉంది దోశ కూడా. చాలా బాగా వచ్చింది దోశ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఈ జొన్న దోశల్లోకి కొబ్బరి చట్నీ చేశానండి. చూడండి అసలు ఎంత చాలా రోజు వచ్చింది. చాలా బాగుంది, వచ్చింది. ఎంత రుచిగా ఉందండి. నా ఛానల్ లైక్ చేయండి. ఏదో పెద్ద వయసు వాళ్ళం తీసుకుంటున్నాము. జొన్నల దోశ ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంది. తిన్నాను ఒక మొక్క, ఎంత బాగుందంటే అంత బాగుంది. దీంట్లో కొబ్బరి చట్నీ చేశాను. ఇలా చేసుకొని తినండి, హెల్త్కి చాలా మంచిది. షుగర్ వాళ్ళకి ఇంకా మంచిదండి. ఈ జొన్న దోశ అండి మామూలు దోశల కన్నా సూపర్గా ఉంది. ఇలా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి ఎంకరేజ్ చేసి హెల్ప్ చేయండి.